శ్రీ మొగిలీశ్వర స్వామి వారి కోనేరు మొగిలి. ఈ మొగిలి గ్రామం పలమనేరు నుండి 10 కిలోమీటర్లు, బంగారుపాలెం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొగిలీశ్వర స్వామి గుడికి అనుబంధముగా ఈ కోనేరు ఉంది. ఈ కోనేరు మహిమాన్వితమైనది. 7 ఏండ్ల కరువులో కూడా నీటితో నిండుకొండలా ఉండేది. ఒక ఏటి మడుగులో నిర్మించుట వల్ల, స్వామి మహిమ వల్ల ఊటబుగ్గలు ఇక్కడ పైకి తేలినాయి. నందీశ్వరుని నోటి గుండా నీరు నిత్యము ఇక్కడ ప్రవహిస్తూ ఉండటం ప్రత్యేకత. నాగదేవతలు నలువైపులా మెట్లతో కూడిన ఈ కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కోనేటిలోని ఈ నంది నోటి గుండా నిత్యము నీరు ప్రవహించేది. వినాయక స్వామి ఆలయ నిర్మాతలైన దొరల శిలాశిల్పములు. ఆంజనేయ స్వామి వారు పూర్వం ఈ కోనేటికి నలువైపులా మండపాలుండేవి. ఈ కోనేటి మడుగులోనే, ఈ నీటి చలములోనే ఈశ్వరలింగము మొగిలప్ప వారికి లభించి ఆలయంలో ప్రతిష్ఠించి తరువాత కాలంలో పూజాధికములు కొనసాగుతున్నవి. ఈ ఆలయం క్రీస్తు శకం 2వ శతాబ్దము నాటి గుడిమల్లం ఆలయముతో సమానముగా ఉండినట్లు తెలుస్తున్నది. ఆలయంలో ఉన్న ఒక శాసనం 120వ సంవత్సరం క్రీస్తు శకం నాటి శాసనంలో క్రీస్తు శకం 120వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించినట్లు తెలియచున్నది. ఇక్కడ మొగిలప్పకు లభించిన లింగము కూడా అంతకు పూర్వమే ఇక్కడ ఈ మడుగులో స్వయంభూగా లభించినందున పూర్వం ఇక్కడ ఒక ఆలయం ఉండేదని గుర్తించవచ్చు. శ్రీ మొగిలీశ్వర స్వామి వారి దేవాలయ గాలిగోపురం.